శ్రీరామచంద్రుని ఆశీస్సుల కోసం మా పిల్లలందరినీ ముసునూరు వరకు పిలిపించారు. చాలా చక్కగా వీరందరూ కూడా కేరళలో గురువాయూరులో చిన్ని కృష్ణుడి దగ్గర బద్రీనాథ్ సన్నిధిలో కూడా చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో దూరంగా వెళ్ళి మొన్న ఈ మధ్య కాలంలోనే వీర వెంకట సత్యనారాయణ స్వామి గారి దగ్గర కూడా చేసి రావడం జరిగింది. ఇలా అన్ని దేవాలయాల్లో ప్రదర్శన చేయటానికి ఉత్సాహం చూపిస్తూ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిన్నారులందరూ కూడా ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన వాళ్ళు, నిన్నగాక మొన్న 10th క్లాస్ పరీక్షలు రాసిన వాళ్ళు, ఆ తర్వాత 9th క్లాస్ నుంచి అట్లా ఇంటర్మీడియట్ నుంచి అతి చిన్నదిగా యూకేజీ వరకు ఉన్నటువంటి ఈ చిన్నారి యూకేజీ చదువుతుంది. నువ్వే క్లాస్ అమ్మా? 7th అయిపోయింది, 8th క్లాస్కి వస్తుంది. 4th క్లాస్ పరీక్షలు రాసింది, 2nd క్లాస్ పరీక్షలు రాసింది అమ్మాయి, 5th క్లాస్ చదివింది, 4th క్లాస్ చదివింది ఆ పాప, 6th క్లాస్ చదివింది, 7th క్లాస్, 9th అయిపోయింది, 6th క్లాస్ అయిపోయింది మేఘశ్రీ, 3rd క్లాస్ అయిపోయింది, 7th క్లాస్ ఆరాధ్య, 3rd క్లాస్ కావ్య, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది లక్ష్మీ సుహిత. ఈమె చాలా కాలం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది గురువు గారి దగ్గర. ఎప్పుడు అడిగినా ఏ రాత్రి చెప్పినా అలాగే మేడం ఉంటుంది. ఎటువంటి సమయంలోనైనా పరీక్షలు రాసి గబుక్కని వచ్చేసి రాత్రికి రాత్రే కూచిపూడి ప్రోగ్రాం అనగానే మొన్న ఇటీవల 3000 మంది కలిసి ప్రదర్శించిన దాంట్లో కూడా రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చింది. ఒక్కరోజు రేపటి సెలవు ఉంది నాన్న వెళ్ళొస్తానని చెప్పేసి అంతా శ్రద్ధ ప్రత్యేకంగా కూచిపూడి గ్రామంలో కూచిపూడిలో మంత్రులందరి సమక్షంలో పర్యాటక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, అలా 4-5 మంత్రులు వచ్చున్నారు. మొత్తం అందరి ముందు చేయటం అనేది చాలా ప్రత్యేకం. కూచిపూడి అనే నాట్యం పుట్టిన ఊర్లో ఈ చిన్నారి ఇంటర్మీడియట్ 2nd ఇయర్కి వస్తుంది. సిరి వైష్ణవి 10th క్లాస్ ఇప్పుడే పరీక్షలు రాసింది నిన్నగా మొన్న. వర్షిణి 10th క్లాస్ పరీక్షలు రాసింది. సెవెంత్ క్లాస్ రాసింది. ఈ చిన్నారి మన ఇటీవల శ్రీరామచంద్రునిగా వేస్తే నిజమైన శ్రీరాముడే వచ్చి నుంచున్నాడా అనిపించింది కలుగొండ శ్యామవేదిగా. 5th క్లాస్ చదివింది. అందరికన్నా చాలా హైట్ ఉండి ఆ స్టేజీకి శ్రీరామచంద్రుడి అందం తీసుకొచ్చింది. ఆ గెటప్ లోనే నుంచున్నది. ఇప్పటికి కుదరలేదు కాబట్టి ఈసారి రామచంద్రుడు ఇవన్నీ గెటప్లు వేయలేక మళ్ళీ డాన్స్లు వేయించాము. పాప 6th క్లాస్ అయిపోయింది. ఇంకా నందన ఏమో 8th క్లాస్ అయిపోయింది. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు అవటం మూలన ఖాళీ లేదు మేడం రాలేకపోతాం మేము అని అంటూనే పల్లె పాప జాగ్రత్తగా తీసుకువెళ్తాంలే సార్ అంటే ఈ మధ్యన పంపిస్తూ ఉన్నారు. చాలా చక్కగా చేస్తుంది. అందరికీ ప్రోత్సహిస్తూ అవకాశం ఇవ్వాలి కాబట్టి మొన్న ఉగాది పండుగ రోజున నెల్లూరులో కలెక్టర్ గారి సమక్షంలో పిల్లలు నాట్యం చేసి కలెక్టర్ గారి నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి విడివిడిగా ఫోటోలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం మనం ఈ కూచిపూడి నాట్యం నేర్చుకోవడం ద్వారా భారతీయ సంస్కృతిని పెంపొందిస్తున్నాం కాబట్టి దేవుడు ఆశీర్వచనాలు ఈ రోజు మన స్వామి ద్వారా కూడా ఇప్పించారు. చిన్న హనుమంతుడు ఇప్పుడే వచ్చున్నాడు. వాడికి దొరకడు. డాన్స్ టీచర్ గురువు గారి కూతురు కొడుకు వాడు. హనుమంతుడు వచ్చాడు, పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఈ సందర్భంగా ఆలా నరసింహారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.